సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటన కేసులో హీరో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసులు విచారిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గంగాధర్ అందిస్తారు. గంగాధర్, అల్లు అర్జున్ వివాదం ఏదైతే నడుస్తుందో డిసెంబర్ 4న రాత్రి సమయంలో ప్రీమియర్ షో చూడడానికి వెళ్ళిన ఒక మహిళా అభిమాని అక్కడ తొక్కిసలాటలో చనిపోవడం, ఆ తర్వాత ఆమె కుమారుడు సీతేష్ కూడా చాపట్ల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఈ వ్యవహారం చిరుచిరికి గాలివనగా మారింది. ఈ విషయంపై అల్లు అర్జున్ కూడా తగ్గేది లేదంటున్నారు. ఆయన ఏ తప్పు చేయలేదని ఎన్నోసార్లు చెప్తూ వస్తున్నారు. అయితే ఈ విషయాన్ని ఇటు ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడం, సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అల్లు అర్జున్ తప్పు చేశాడని, ఆయన ఒక మహిళ చనిపోయిందని చెప్పినా కూడా, పోలీసులు వెళ్ళి చెప్పినా కూడా వినకుండా ఆయన థియేటర్ సినిమా చూసే వరకు ఉంటాయని చెప్పారు. ఆయనకు మానవత్వం లేదు, సినిమా హీరోలు ఇలా ప్రవర్తిస్తే ఎలా అంటూ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అలాగే మంత్రి కోమటిరెడ్డి కూడా దీని మీద మాట్లాడారు. అయితే ఈ ప్రభుత్వం ఏదైతే ఆరోపణలు చేస్తుందో తప్పుడు ఆరోపణలు అంటూ అల్లు అర్జున్ ఆ రోజు సాయంత్రమే నివాసంలో ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వానికి కౌంటర్ ఇవ్వడం, తాను ఏ తప్పు చేయలేదని, తనకు నిజంగా ఆమె చనిపోయిన విషయం మరుసటి రోజు తెలిసిందని, కానీ తన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని, ఇది ఏం బాగలేదంటూ అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. తాను తప్పు చేస్తే నిజంగా ఆ కుటుంబానికి ఏదైతే తను అండగా ఉంటాయని కూడా చెప్తున్నాడు. ఇప్పటికే తన తండ్రి, అలాగే శ్రీనివాసు, అలాగే సుకుమార్, డైరెక్టర్ సుకుమార్ భార్య, వీళ్ళందరినీ పంపించి తన తరఫున ఆ కుటుంబాన్ని పరామర్శించాలని, లీగల్ పరంగా ఇబ్బందులు వస్తాయని తన టీం చెప్పడం వల్లే తాను అక్కడికి వెళ్ళలేకపోయాననే విషయాన్ని కూడా అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు చూసుకుంటే ఇక చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి అల్లు అర్జున్ వెళ్ళారు. అక్కడ మరోసారి ఆయన పోలీసులు విచారిస్తున్నారు. అలాగే సంధ్యా థియేటర్ కి తీసుకెళ్లి ఆ రోజు ఏం జరిగింది ఏంటనే దాని మీద కూడా అక్కడ నిజాలు తెలిసే పనిలో కూడా పోలీసులు ఉన్నారు. ఈ విషయం మీద అయితే అల్లు అర్జున్ ఇప్పుడు కూడా మనకి లేటెస్ట్ గా తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా అల్లు అర్జున్ ఎక్కడ తప్పు చేయలేదని, ఆయన ఈ విషయం మీద తగ్గేది లేదని, ఆ సినిమాలో పుష్పాలు ఏదైతే డైలాగ్ ఉండేది తగ్గేది లేనట్టు అంటున్నారు. ఎంతవరకైనా న్యాయపరంగా పోరాడేందుకు కూడా సిద్ధమైనట్టుగా అల్లు అర్జున్ చెప్తున్నారు. ఇప్పుడు పోలీసులు మళ్ళీ అరెస్ట్ చేసి జైలు పంపిస్తే సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు కూడా అల్లు అర్జున్ వెనకాడలేదని కూడా ఇప్పుడు మనకు లేటెస్ట్ గా అందుతున్న సమాచారం. రైట్, థ్యాంక్ యూ. సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటన కేసులో హీరో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసులు విచారిస్తున్నారు. అల్లు అర్జున్ వెంట ఆయన తండ్రి అల్లు అరవింద్, మామ చంద్రశేఖర్ రెడ్డి, బన్నీవాసు వచ్చారు. సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటన తదనంతరం పరిణామాలపై పోలీసులు అల్లు అర్జున్ విచారిస్తున్నారు. సెంట్రల్ జోన్ డీజీపీ ఆకాంక్ష్ యాదవ్ ఆయన్ను వివిధ అంశాలపై ప్రశ్నిస్తున్నారు.